నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు డేనియాల్ మాట్లాడుతూ ఉద్యమ సమయంలో కల్లబొల్లి మాటలతో ఎందరో తెలంగాణ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కారణమైన కేసీఆర్ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆయా కుటుంబాలను పట్టించుకోలేదని తెలిపారు. తెలంగాణ కోసం ఒక ప్రాణం కూడా పోవద్దని నాడు సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇస్తే 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ రాష్ట్ర వనరులు దోచుకున్నారే తప్ప అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తుందని తెలిపారు. పల్లెల ఒడలు పులకరించాలి తలబడకుండా జగాన తల ఎత్తుకోని బ్రతుక సింగరేణి నల్ల బంగారం ఓకే రైట్. అరే బాబు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయిపోయి 11వ సంవత్సరంలోకి మనం అడుగుపెట్టినాం. ఈ 10 సంవత్సరాలు కూడా కేసీఆర్ గారి పాలన, టీఆర్ఎస్ పాలన. ఆ రోజు కేసీఆర్ గారు ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేసి తెలంగాణ వస్తే మన బ్రతుకులు బాగుంటాయని చెప్పేసి లేనిపోని కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని కానీ యువకుల్ని కానీ విద్యార్థులను కానీ రెచ్చగొట్టి ఆ రోజు ఎంతోమంది చావులకు కారకుడైన కేసీఆర్ చచ్చిపోయినటువంటి తెలంగాణ కోసం చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకున్న పరిస్థితి లేదు. వాళ్ళకి ఇచ్చిన హామీని ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఆనాడు సోనియా గాంధీ గారు తెలంగాణ బాగుంటుంది, తెలంగాణ ప్రాంతం బాగుపడుతుందని చెప్పేసి ఏ ఒక్క ఆత్మ కూడా చనిపోకూడదు, ఏ ఒక్క విద్యార్థి కూడా బలిదానం చేసుకోవద్దని చెప్పేసి తెలంగాణ ఇస్తే ఆ తెలంగాణని దోచుకున్నాడు. ఆ ప్రాజెక్టులన్నీ కూడా నాసిరకమైనటువంటి ప్రాజెక్టులు కట్టి ఆ ప్రాజెక్టుల పేరు మీద ఆ కుటుంబం దోచుకొని ఈ తెలంగాణ 10 సంవత్సరాల అధికారాన్ని అనుభవించి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయనటువంటి కేసీఆర్ ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పి కేసీఆర్ని పక్కన కూర్చోబెట్టారు. మరి తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఏదైనా కూడా అభివృద్ధి ఖచ్చితంగా కొనసాగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే ఏ రోజు కూడా వెనుక తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ. ఏదైతే ఇప్పుడు 6 గ్యారంటీలు ఇస్తామని అమలు చేస్తామని చెప్పారో దాంట్లో సగానికి పైగా అమలు చేయడం జరిగింది. ఈ 2 ఎలక్షన్లు ఉండడం వల్ల కొంత ఆలస్యమైన మాట వాస్తవం. ఇప్పుడు ఏ ఎలక్షన్ కూడా లేదు కాబట్టి ఏదైతే హామీ ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ ఆ ప్రతి హామీ కూడా నెరవేరుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ ప్రాంత ప్రజలకే కాకుండా ఇల్లందు పట్టణ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రజలందరూ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.